శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సన్నిధి. మరికొందరు భక్తులు. బాబురే. బాబాను ఓరిమి విశ్వాసాలతో సేవించిన వారిలో దామోదర్ ఘనశ్యాం బాబరే ఒకరు. ఇతడు ఠాణే జిల్లాలోని చించని అనే గ్రామానికి చెందినవాడు గనుక ఇతనిని అందరూ అన్నా చించనీకర్ అనేవారు. ఇతని భార్య లక్ష్మీబాయి చాలా సంవత్సరాలు షిరిడీలో ఉండి బాబాను హృదయపూర్వకంగా సేవించారు. ఈ దంపతులకు చాలా కాలం సంతతి కలగలేదు. ఒకసారి ఈ దంపతులు బాబాకు సేవ చేస్తుండగా శ్యామ, కాకా దీక్షితులు కూడా మసీదులో ఉన్నారు. బాబాతో శ్యామ, దేవా, ఏమిటి మీ లీల? భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంతో దూరం నుండి మీ వద్దకు వస్తుంటే వారందరి కోరికలు తీరుస్తున్నారు. కానీ ఈ అన్న, లక్ష్మీబాయి మిమ్మల్ని ఇంతకాలంగా సేవిస్తున్నా మీరు వీళ్లకు సంతానం ప్రసాదించరేమిటి అన్నాడు. బాబా చిన్నగా నవ్వి, శ్యామ, నీవు చిన్నవాడివి, నీకేమీ తెలీదు. ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే నేను ప్రసాదించకపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఈ దంపతులు నన్నేమీ కోరలేదు. కావాలంటే వారినే అడుగు. వారికి నిజంగా బిడ్డ కావాలంటే ఇస్తాను. కానీ ఎలాగైనా ఇతని వంశం మాత్రం ఒక్క తరం మాత్రమే కొనసాగుతుంది కనుక ఇతని పేరు చిరస్మరణీయం చేయాలనుకున్నాను అన్నారు. బాబా మాటలకు అర్థమేమో ఎవరికీ అప్పుడు తెలియలేదు. అన్నా చించనీకర్ వయస్సు 50 సంవత్సరాలు దాటింది. ఆ కాలంలో అతనికి కొన్ని పొలాలకు సంబంధించిన వ్యాజ్యం ఒకటి దహనూ కోర్టులో నడుస్తున్నది. అప్పుడప్పుడు బాబాను అతడు దాని గురించే అడుగుతుండేవాడు. కానీ అతడెప్పుడు అడిగినా బాబా అల్లా అచ్చా కరేగా అని మాత్రమే సమాధానమిచ్చేవారు. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అన్నా తరపున ఈ కేసులో అచ్యుత్ నారాయణ్ ఖేర్ అనే న్యాయవాది కోర్టులో వాదిస్తున్నాడు. ఒకసారి ఆ కేసు నడుస్తుండగా అన్నా చించనీకర్ను వేధించడానికి అతడి కేసు ఓడిపోయిందని గిట్టని వారెవరో అతనికి తెలిపారు. ఆ జాబు చూడగానే అతను కాకా దీక్షిత్ వద్దకు వెళ్ళాడు. ఆ ఇద్దరు పట్టరాని బాధతో ఆ విషయం బాబాను అడగాలని వెళ్ళారు. వాళ్ళు ఆ మసీదులో ప్రవేశిస్తుండగానే బాబా వారి కేసు చూచి, ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు, ఆ ఉత్తరం చింపి అవతల పారేయండి అన్నారు. కొద్ది నెలల తర్వాత అతడు కేసు నెగ్గినట్లు, అతనికి 1800 రూపాయలు కోర్టు ఖర్చులు చెల్లించాలని కోర్టులో డిగ్రీ అయినట్లు తన లాయర్ వద్ద నుండి చించనీకర్కు జాబు వచ్చింది. వెంటనే అతడు కాకా దీక్షిత్కు తెలిపి అతన్ని తీసుకుని మసీదుకు వచ్చాడు. అతడేమీ మాట్లాడకముందే బాబా అతన్ని చూస్తూనే, నీకిప్పటికైనా విశ్వాసం కుదిరిందా అన్నారు. అప్పుడు చించనీకర్ ఆ జాబు బాబా పాదాల వద్ద ఉంచి, బాబా, ఇదంతా మీదే, నాకేమీ వద్దు అన్నాడు. బాబా, ఈ ధనం నేనేం చేసుకుంటాను? నాకేమైనా పెద్ద కుటుంబం అన్నదా ఏమి? మీరే తీసుకోండి అన్నారు. దాని విషయమై కొంతసేపు మాట్లాడుకున్నాక ఆ డబ్బుతో రోజు విడిచి రోజు బాబా నిద్రించే చావడికి మరమ్మతులు చేసి పునరుద్ధరించవచ్చని కాకా దీక్షిత్ సూచించాడు. తర్వాత అన్నా చించనీకర్ అలానే చేశాడు. చివరకు ఈ చించనీకర్ దంపతులు తమ యావదాస్తిని షిరిడీ సాయి సంస్థానానికి వీలునామా ద్వారా ధారాదత్తం చేశారు. అంతేగాక బూటీ నిర్మించిన సమాధి మందిరానికి ఎదుట సభామండపం నిర్మించడానికి ఖర్చయిన 65,000 రూపాయలలో ఎక్కువ భాగం అన్నా చించనీకర్ ట్రస్ట్ మరియు రత్స్నే ట్రస్ట్లే భరించాయి. ఈ చావడిలో డిసెంబరు 10, 1909 నుండి భక్తులు బాబాను శాస్త్రోక్తంగా పూజించడం, ఆయనకు ఆరతివ్వడము ప్రారంభించారు. సంభారే. విల్లేపార్లేకు చెందిన సంభారే బాబా గురించిన తన స్మృతులు ఇలా వ్రాశాడు. బాబా చిలిం త్రాగుతూ తమ దగ్గరున్న వారికి కూడా ఇస్తుండేవారు. నాకు బీడీ తాగే అలవాటున్నది. ఒకసారి వారందరి నుండి దూరంగా కూర్చున్న నాకు కూడా చిలిం త్రాగాలనిపించింది. వెంటనే బాబా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు? దగ్గరకు రా, పొగ త్రాగు అని నన్ను పిలిచి చిలిం ఇచ్చారు. నేను కూడా పొగ త్రాగాను. ఆయన నా కోరిక తెలుసుకుని దయతో చిలిం ప్రసాదించినందుకు సంతోషించాను. నాకు త్రాగుడు అలవాటు ఉండేది. ఫిబ్రవరి 1, 1917 బాబా నాకు కలలో కనిపించి, అబ్బాయి, నీవేం చేస్తున్నావు అని మందలించారు. నేను తాగుడు మానుకుంటానని మాట ఇచ్చి మరో రోజు నుంచే మానేశాను. బాబా మహాసమాధికి కొద్ది ముందు మేము వారి దగ్గర సెలవు కోరినప్పుడు రానున్న ఘట్టాన్ని సూచించేలా, బాబా, మీరు బొంబాయి నుండి వస్తున్నారు. నా మాటలు మీరు, మీ విన్నపాలు నేను కూడా ఎల్లకాలం కూడా వింటూనే ఉండాలి. సరే, మీరు వెళ్ళండి. రేపు మధ్యాహ్నానికి మీరు ఇల్లు చేరుతారు అన్నారు. మేము రాత్రి కోపర్గాం మీదుగా వెళ్ళి మరుసటి ఉదయం 8 గంటలకు ఇల్లు చేరాలనుకున్నాం. మా రైలుకు ఇంజిన్ చెడిపోయి రైలు 4 గంటలు ఆలస్యమైంది. మేము బొంబాయి చేరేసరికి ఖచ్చితంగా 12 గంటలైంది. బాబా చెప్పిందే జరిగింది. కొద్ది రోజుల్లో బాబా మాకు సెలవివ్వడానికి ఎందుకు తటపటాయించారో మాకప్పుడు అర్థమైంది. సుమారు 14 సంవత్సరాల ముందు ఒకరోజు బాబా నాకు కలలో కనిపించి, అబ్బాయి, నేను మీ గురువునని చెప్పుకుంటున్నావు, నేను నీకేమైనా ఉపదేశం ఇచ్చానా అన్నారు.
అప్పుడు నన్ను చేతులు కడుక్కోమని చెప్పి ఒక మరాఠీ శ్లోకం చెప్పి దానిని జపించమన్నారు. అదే నాకు ఉపదేశం. నేను కలలో దాన్ని చక్కగా వల్లించాను కానీ మెలకు వచ్చేసరికి ఆ శ్లోకం గుర్తులేదు. నాకు 55 సంవత్సరాలు నిండగానే మా కంపెనీ నిబంధనల ప్రకారం నేను ఉద్యోగం విరమించాలి. నాకప్పుడు ఒక కల వచ్చింది. మా కంపెనీ డైరెక్టర్ గారు కలలోకి వచ్చి నేను ఉద్యోగ విరమణ గురించి ఆలోచించనక్కర్లేదన్నాడు. ఎన్నడూ నన్నెవరూ ఉద్యోగ విరమణ చేయమని చెప్పనేలేదు. నాకెంతో బరువైన బాధ్యతలున్నాయి. నా వ్యవహారాలన్నీ బాబాగారే చూసుకుంటున్నారు. నేను దేనికోసమూ ప్రార్థించను. నాకేది అవసరమో బాబాకు తెలుసు. నాకు అవసరమైంది ప్రసాదించడం వారి వంతు. వారి సంకల్పానుసారం మనకు తగినది వారిని చెయ్యనివ్వడం మనకు సంతోషం. పార్సీ మతస్థుడు. బొంబాయిలో ఒక ఆఫీసులో పనిచేసిన ఒక గుమాస్తా పార్సీ మతస్థుడు ఇలా వ్రాశాడు. మా అన్నగారికి పిచ్చెక్కి వైద్యులు కూడా నయం చేయలేకపోయారు. అది సాయిబాబా అనుగ్రహంతో తగ్గిపోతుందని ఎవరో చెప్పడంతో అతన్ని తీసుకుని 1913లో మొదటిసారి షిరిడీ వచ్చాను. తర్వాత అతన్ని షిరిడీలోనే అమీదాస్ మెహతా అను భక్తుని వద్ద ఉంచి నెలకు 30 రూపాయలు పంపించాను. కొద్ది మాసాల పాటు బాబా ఆరతులకు హాజరై వారి ఆశీర్వాదం ఊది తీర్థం తీసుకొనడంతో ఏ మందులు వేయకుండానే అతని వ్యాధి తగ్గడం ఆశ్చర్యం. నా 12వ సంవత్సరంలో నేను రోజు బాబా పటానికి నమస్కరించుకునేవాణ్ణి. ఆయన తరచుగా నాకు స్వప్నంలో దర్శనమిస్తుండేవారు. ఆయన ఎప్పుడు కనిపించినా నాకు రానున్న కష్టమేదో ఆయన తొలగించినట్లు తర్వాత తెలుస్తుండేది. బాబాతో నాకు గల అనుభవాలు ఎంతో మధురమైనవి. వారి సన్నిధికి వెళ్ళగానే అన్ని సమస్యలు మర్చిపోయేవాణ్ణి. ఎట్టి బాధ, ఆందోళన, చింత, భయమూ ఉండేవి కావు. నా మనసు నుండి అన్నీ తుడిచిపెట్టుకొని పోయి వారి సన్నిధిలో ఆనందంగా గడిచిపోయేది. అది అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికి కూడా ఆయన కలలోకి వస్తే అట్టి అనుభవమే కలుగుతుంది. ఆయన ఎంతో దయామయుడు. ఆయనకు సర్వమూ తెలుసు. వారిని దర్శించే నాటికి 1913లో నేనెంతో పేదవాణ్ణి. కేవలం నెలకు 60 రూపాయల జీతంపై పనిచేస్తుండేవాణ్ణి. ఆయన నన్ను కూడా దక్షిణ కోరుతుండేవారు. అప్పుడప్పుడు ఆయన నా జేబులో ఉన్నదంతా తీసివేసుకునేవారు. ఒకసారి నా వద్ద 8 రూపాయలు మాత్రమే ఉంటే ఆయన దక్షిణగా అంతా తీసేసుకున్నారు. నా దగ్గరున్న చివరి పైసా వరకు ఆయన తీసివేసుకున్నాక నాకేమీ బాధ లేదని విన్నవించాను. అటు తర్వాత ఆయన నన్ను దక్షిణ అడగడం మానివేశారు. నా వద్దనున్నదంతా ఆయనకి ఇచ్చివేయడం వలన నాకెన్నడూ ఎట్టి బాధ కలగలేదు. మనకు ప్రసాదించడం ద్వారానే కాక మన నుండి తీసుకొనడం ద్వారా కూడా వారు మనల్ని అనుగ్రహిస్తారు. రాజబల్లి మహమ్మద్. బాంద్రాకు చెందిన రాజబల్లి మహమ్మద్ ఇలా వ్రాశాడు. నేను నాసిక్లో పనిచేస్తుండగా ఒకసారి నా వృత్తికి సంబంధించిన సరుకు రావడం ఆలస్యమైతే ఆ సమయంలో నేను సాయిని దర్శించి ఆయనకు ఒక కొబ్బరికాయ, కలకండ సమర్పించాను. ఆయన నన్ను దక్షిణ అడగనూ లేదు, నేను సమర్పించనూ లేదు. నేను ఆ మరుసటి ఉదయమో లేక అటు తర్వాత ఉదయమో తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాను. అప్పుడు బాబా, అతడు ఇప్పుడే నీ సరుకు అందించడానికి సిద్ధంగా లేడు అన్నారు. నాసిక్లో సమయం వృధాపరచం ఇష్టం లేక నేను మరో 3 రోజులు బాబా సన్నిధిలోనే ఉన్నాను. నాకు కావలసింది తీవ్రమైన భక్తి. నా చివరి శ్వాస సంపూర్ణమైన విశ్వాసంతో విడిచి సద్గతి పొందడమే. నేను మనసులో వారిని అదే కోరుకున్నాను. ఆయన నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ క్షణం నుండే వారి ఆశీర్వచనం ఫలించసాగింది. నా భక్తి స్థిరంగా వృద్ధి చెందుతోంది. వారిపైన, బూదీపైన నాకు గల విశ్వాసం నాకెంతో మేలు చేసింది. సాయి నిస్సందేహంగా ఎంతో శక్తివంతులైన మహాత్ములు. ఇస్లాం ప్రకారం మహాత్ములు చనిపోరు, ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళతారు. నేను నాగపూర్కు చెందిన తాజుద్దీన్ బాబా, పూణేకు చెందిన బాబాజాన్ వంటి సజీవులైన మహాత్ములెందరినో దర్శించాను. నాకెన్నో అనుభవాలు కలిగాయి. మనకై మనం 100 సార్లు ప్రార్థించడం కంటే మహాత్ముల సన్నిధికి ఒక్కసారి వెళ్ళడం మేలు అన్న లోకోక్తిని నేను దృఢంగా నమ్మి ఆచరిస్తున్నాను. బోడస్. ప్రఖ్యాత మహారాష్ట్ర నటుడు గణపతిరావు బోడస్ మొదట నాస్తికుడే. సాధువుల చుట్టూ తిరిగేవారిని గేలి చేస్తుండేవాడు. అతడు సాయిని దర్శిస్తే అతడి అభిప్రాయం మారగలదని మిత్రులు చెప్పారు. అతడు ఆఫీసు పని మీద అహ్మద్నగర్ వచ్చినప్పుడు షిరిడీ వచ్చాడు. అక్కడికి రాగానే ఏమనుకున్నాడో గాని ఒక కొబ్బరికాయ, కొద్ది పొగాకు కొని సాయిని దర్శించి సమర్పించుకున్నాడు. ఆ పొగాకుతో అతన్నే చిలీం సిద్ధం చేయమని చెప్పి బాబా అతన్ని దక్షిణ కోరారు. అతడు 1 రూపాయి సమర్పించి వారి వర్చస్సుకు చకితుడై ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా, నీవు మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళు అని ప్రేమగా చెప్పి మరుక్షణమే ఆయన ఉగ్రులై, వెధవల్లారా, మీరిలా పోట్లాడుకో చేస్తే బాబా మీకేం చేస్తాడు అన్నారు. అంతకు 2 రోజుల ముందు
సాటి ఉద్యోగి అయిన జోగ్లేకర్తో తాను పోట్లాడినందుకు బాబా అలా అన్నారని తెలిసి బోడస్ ఆశ్చర్యపోయాడు. తరువాత అతడు భోజనానికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు సాయి దక్షిణ కోరినప్పుడు మన వద్దనున్నదంతా సమర్పించడం ఎంతో అదృష్టమని చెప్పాడు. మరల షిరిడీ వచ్చినప్పుడు అలానే చేద్దామనుకున్నాడు బోడస్. అతడు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన బాలానాయి అనే మంగళ చేత క్షురకర్మ చేయించుకుంటున్నారు. అతన్ని చూస్తూనే వెళుతున్నావా అన్నారు. లేదు, మీ అనుమతి కోరడానికి వచ్చాను అన్నాడు బోడస్. అతడెంత సూక్ష్మబుద్ధి! వెంటనే సాయి అతన్ని దక్షిణ కోరారు. అతడు సంతోషంగా తన వద్దనున్నదంతా సమర్పించాడు. బాబా అతని నుదుట ఊది పెట్టి అతని తల మీద చేయి పెట్టి, నీవు హృదయపూర్వకంగా నీ వద్దనున్నదంతా ఇచ్చావు గనుక భగవంతుడు నీకు సర్వము సమృద్ధిగా ప్రసాదిస్తాడు అని ఆశీర్వదించారు. సాయిని దర్శించాక ఇంకే మహాత్ముణ్ణి దర్శించనక్కర్లేదని బోడస్ నిశ్చయించుకున్నాడు. కొద్ది కాలంలో అతడెంతో సంపన్నుడయ్యాడు. బాలాభావు. అంధేరీకి చెందిన బాలాభావు మొదట కళ్యాణ్లో దాసగణు మహారాజు కీర్తనల వలన బాబా గురించి విన్నాడు. తర్వాత బాంద్రాకు చెందిన అమీర్ షక్కర్ కూడా బాబా గురించి ఎంతో గొప్పగా చెప్పి అతన్ని బాబా దర్శనం చేసుకోమన్నాడు. అప్పుడు అతడు శ్రీకృష్ణ పాటిల్తో కలిసి 1908లో షిరిడీ వెళ్ళాడు. అతడు తన అనుభవాలను ఇలా చెప్పాడు. అప్పట్లో సాఠేవాడ ఒక్కటే షిరిడీలోనున్న వసతి గృహం. కానీ మేము గణపతి ఆలయంలో బస చేశాము. ఆ రోజు బొంబాయి నుండి జనం ఎవ్వరూ రాలేదు, కానీ ఆ గ్రామానికి చెందిన వారు, పరిసరాల వారు ఎంతోమంది వచ్చారు. నేను మొదట అక్కలకోటకు వెళ్ళదలిచాను, కానీ ఆ దారిలోనే షిరిడీ ఉన్నదని, దానిని దర్శించుకున్నాక అక్కలకోట వెళ్ళవచ్చునని అమీర్ షక్కర్ చెప్పాడు. కనుక మేము కేవలం బాబా దర్శనం మాత్రం చేసుకుని అక్కలకోటకు బయలుదేరి వెళ్ళిపోవాలనుకున్నాం. కానీ మేము బాబాను దర్శించగానే ఆయన, నేను అక్కలకోట వెళ్ళి తీరాలి అన్నారు. నా మనోభావాన్ని గుర్తించగల వారి శక్తిని చూచి ఆశ్చర్యపోయి ఆ రోజంతా వారి సన్నిధిలోనే గడపాలని నిశ్చయించుకున్నాం. ఒక మహాత్ముని సన్నిధిలో ఉన్న సంతోషం పొందాలన్నదే నేను కోరింది. ఆ మరురోజు వారి అనుమతితో అక్కలకోట వెళ్ళాను. వారి చేత ఆకర్షించబడ్డాను గనుక అటు తర్వాత దీపావళికి మరలా షిరిడీ వెళ్ళాను. ఆ సమయంలో కూడా బాబా సన్నిధిలో బొంబాయి నుండి వచ్చిన జనం ఉన్నారు. నా వెంట 5-6 వచ్చారు. నాడు సాయంత్రం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు బాబాతోనే మసీదులోనే ఉన్నాక నాకు ఉపదేశం ఇచ్చి నన్ను శిష్యునిగా చేసుకోమని వారిని అడిగాను. బాబా, మనకు గురూపదేశం పొంది తీరాలన్న నియమం ఏమీ లేదు. అంతా మనలోనే ఉన్నది. నీవెలాంటిది నాటుతావో అలాంటిదే పొందుతావు. ఏమిస్తావో అదే నీకు లభిస్తుంది. అంతా నీలోనే ఉన్నది. అంతర్వాణి చెప్పినట్లు విని అది ఆదేశించినట్లే నడుచుకో. మనను మనమే చూసుకోవాలి. అదే గురువు అన్నారు. నేను బాబాను ఉపదేశం కోరినప్పుడు ఇప్పుడు కూడా రత్నగిరిలో నాకు మా సాంప్రదాయ గురువు ఉన్నారు. బాబాపై విశ్వాసం పెరిగిన కొద్దీ నేను పండరీపురం, అక్కలకోట వెళ్ళడం తగ్గించాను. నేను స్థానిక పాఠశాలలో అసిస్టెంట్ మాస్టర్గా పనిచేస్తూనే స్టాంపులు కూడా అమ్మేవాడిని. నేను షిరిడీ వెళ్తుండడం వలన నా స్కూలు పని దెబ్బతింటూ ఉండేది. నా సెలవులు అయిపోయాక కూడా బాబా నన్ను షిరిడీలోనే నిలిపివేస్తుండేవారు. మా స్కూల్ అధికారులు నేను ఆ సమయంలో ఎక్కడున్నానో విచారించి నన్ను ఎగతాళి చేస్తుండేవారు. నేను స్కూలు పనో లేక షిరిడీనో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవలసి వచ్చేసరికి నేను స్కూలు పనినే విడిచిపెట్టాను. కొంతకాలం స్టాంపులే అమ్ముతూ ఉండి తర్వాత ఆ వృత్తి మా అబ్బాయికి ఇచ్చాను. నాకప్పుడు నెలకు 20 రూపాయలు లేక 25 రూపాయలు వచ్చేవి. నేను ఉద్యోగం విడిచేటప్పటికి నాకు 32 సంవత్సరాలు. అయినా విశ్వాసం వహించి ప్రతి శ్రీరామనవమికి షిరిడీ వెళ్తున్నాను. తర్వాత ఒకప్పుడు మా పొరుగురులో భయంకరమైన దోపిడీ జరిగింది. దొంగల చేతిలో తీవ్రంగా గాయపడిన ఆ ఇంటి వారిని ఆసుపత్రిలో చూచాను కదా కూడా. మా కుటుంబాన్ని అట్టి ఆపద నుండి రక్షించమని బాబాను ప్రార్థించాను. నాటి రాత్రి బాబా నాకు కలలో కనబడి తాము 10 మంది పఠానులను తీసుకుని వచ్చామని, నేను భయపడనవసరం లేదని చెప్పారు. అదే సమయంలో కొందరు చాకలి వాళ్ళు తాము మామూలుగా గుడ్డలు ఉతుక్కునే చోటుకు నా రైల్వే శాఖాధికారులు రానివ్వడం లేదని చెప్పి మా స్థలంలో గుడిసెలు వేసుకొనిమ్మని కోరారు. నేను వెంటనే ఒప్పుకున్నాను. నాకు నెలకు 200 రూపాయల అద్దె లభించడమే కాక వారి తోడు కూడా లభించింది. అప్పుడున్న మా బావిలో నీరు వాళ్లకు చాలకపోయేసరికి బాబాతో సంప్రదించి కొత్త బావి తవ్వించాను. అందులో నీళ్లు పుష్కలంగా పడ్డాయి. తర్వాత స్వయంగా నేను షిరిడీ వెళ్ళి బాబా అనుమతి పొంది ఇల్లు కట్టనారంభించాను. అప్పుడు నా వద్ద 5 గదులు కట్టడానికి మాత్రమే డబ్బున్నది. కానీ బాబా నేల మీద 25 గీతలు గీచి గదికి ₹1 చొప్పున 25 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను పని ప్రారంభించాక క్రమంగా 1925 నాటికి 25 గదులు కట్టుకోగలిగాను. ఇమాం భాయ్ చోటే ఖాన్ ఔరంగాబాద్ జిల్లాలోని
వాజాపూర్లో నివసిస్తుండేవాడు. అతడు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ అవకాశం ఉన్నప్పుడు ఫకీరు దర్వేష్ షా అనే ముస్లిం మహాత్ముని దర్శిస్తుండేవాడు. ఒకప్పుడు అతడు తాను పరిశోధిస్తున్న నేరం గురించిన వివరాలు తెలపనందుకు క్రైస్తవుడైన ఒక టీచర్ను తీవ్రంగా కొట్టాడు. ఆ టీచర్ నోటి వెంట రక్తం పడి స్పృహ లేకుండా పడిపోయాడు. ఛోటే ఖాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోతే తప్ప అతడికి శిక్ష తప్పదని మమల్తదార్ చెప్పగా అతడు ఉద్యోగం విడిచిపెట్టి నిజాం రాష్ట్రం నుండి పారిపోయాడు. అయినా తనను ఏ క్షణాన్నైనా పట్టుకుని నిజాం ప్రభుత్వం శిక్షించవచ్చన్న భయంతో అతడు దర్వేష్ షా గారిని ఆశ్రయించాడు. ఆయన అతన్ని షిరిడీలో శ్రీసాయిని దర్శించమని చెప్పాడు. పిచ్చివానిలా కనిపించే సాయి నిజానికి గొప్ప ఔలియా అవునో కాదో తెలుసుకోవడానికి అవసరమైన పరీక్ష అతనికి తెలిపాడు. అతనికి బాబాతో గల అనుభవాలన్నీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో రాశాను. ఇతడు బాబా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇలా చెప్పాడు. బాబాకు అరబ్బీ, ఉర్దూ భాషలు కూడా వచ్చు. అబ్దుల్కు ఖురాన్ చదవడం ఆయనే నేర్పారు. ఒకసారి బాబా వద్దకు నూరుద్దీన్ అను సైనికుడు ఒకడొచ్చి దర్శించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అనుమతించక రేపు వెళ్ళు అన్నారు. కానీ అతడు సైన్యంతో కలిసి తప్పక ముందుకు సాగిపోవలసి ఉన్నది. అప్పుడు బాబా అతనికి అయిష్టంగానే ఊది ఇచ్చి ఉర్దూలో కొద్ది మాటలు చెప్పారు. వాటి అర్థం గొయ్యి త్రవ్వు, ఊది తిను అని. అతడు ఊది తీసుకుని తన గుర్రం మీద వెళ్ళిపోయాడు. దారిలో కోపర్గాం దగ్గర సమాధి చేయడానికి తీసుకుపోబడుతున్న ఒక శవం ఎదురైంది. అతడు తన గమ్యం చేరినప్పటి నుండి అతడి మనసులో ఆ శవమే తరచుగా కనిపిస్తుండేది. అది కనిపించినప్పుడల్లా అతడికి మంచి భోజనం లభించి సుఖం కలిగేది. మిగిలిన రోజుల్లో అతడెంత ప్రయత్నించినా భోజనం కూడా లభించేది కాదు. చివరికి అతడు మనసులో కుంగిపోయి ఉద్యోగం విడిచిపెట్టాడు. ఈ చిత్రమైన అనుభూతికి కారకులు బాబా అని తలచి అతడు షిరిడీ చేరి 6 మాసాలున్నాడు. అంతటితో ఆ పీడ తొలగిపోయింది. ఈసారి బాబా వద్ద సెలవు తీసుకుని అతను వెళ్ళిపోయాడు. అటు తర్వాత అతడు దేవలాలో అంగడి పెట్టుకుని సుఖంగా జీవనం చేశాడు. మసీదు ముంగిట మండపం నిర్మించే వరకు బాబా సన్నిధిలో ప్రతిరోజు పగలు తబలా, సారంగి మొదలైన వాయిద్యాలతో మౌలు, ఖవ్వాలి నిర్వహిస్తుండేవారు. మండపంలో వీటికి ఏర్పాట్లు చేయించి అందుకైన ఖర్చు బాబాయే భరించేవారు. మండపం నిర్మించాక ఇది ఆపివేశారు. ముస్లిం భక్తులు నివేదనలు అర్పించినప్పుడు ఒక్కొక్కప్పుడు బాబాయే ఫాతిహా చదివేవారు, మరొకప్పుడు ఎవరి చేతనైనా చదివించేవారు. ముస్లిం పండగలప్పుడు ఈద్గా దగ్గర ప్రార్థనలు చేసుకున్న ముస్లింలు మసీదుకు వచ్చి బాబాకు సలాం చేసేవారు. అరుదుగా మసీదులో ధుని వద్ద నిలబడి బాబా నమాజు చేసేవారు కానీ అందరు ముస్లింల వలె అందుకు తగిన శారీరక క్రియలు చేసేవారు కాదు. అటువంటప్పుడు ఆయన నమాజు చేస్తూనే ధుని ప్రజ్వలింపజేసేవారు. బాబా వద్ద అబ్దుల్ ఖాదర్, షేక్ అబ్దుల్లా, అన్వర్ ఖాన్, మహమ్మద్ ఖాన్ వంటి ముస్లింలు కొందరు ఆత్మవికాసం పొందారు. అన్వర్ ఖాన్, మద్దూషా వంటి ముస్లింలు తాము తలపెట్టిన ధర్మకార్యాలకు బాబా ఆశీస్సులతో అందుకు కావలసిన నిధులు పొందగలిగారు. ఒకసారి బాబా తమ మహాసమాధి గురించి ముందుగా సూచించారు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటీవాడాను చూపుతూ, లా ఇల్లాహో ఇల్లిల్లాహ, క్యా బడా దర్బార్ హై, మున్షీజీతో అంధాయి హై, సర్దార్జీ ఛుటాయి, అల్లా మాలిక్ హై, అల్లా అచ్చా కరేగా అన్నారు. ఆయన చెప్పినట్లే ఆ బూటీవాడ వారి సమాధి మందిరమైంది. ముందు ముందు వారి సమాధి మందిరం దర్శించనున్న ధనికులు, ప్రభుత్వాధికారులతో కూడిన లెక్కకు మీరిన భక్తజనులే ఆయన చెప్పిన దర్బారు. శ్రీమతి కాశీబాయి కణిత్కర్. శ్రీమతి కాశీబాయి కణిత్కర్ ఇలా చెప్పింది. 1905 సంవత్సరంలో మేము యవలాలో ఉండగా మా పరిచయస్తులు ఒకసారి షిరిడీలోని బాబా దర్శనానికి మమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానించారు. కొద్ది రోజుల తర్వాత మా ఇంట్లో టేబుల్ మీద ఒక కార్డు సైజు బాబా ఫోటో కనిపించింది. అయితే అదెవరు తెచ్చిపెట్టారో మాకు తెలియనే లేదు. అయినా ఆ పటం పట్ల కానీ మా మిత్రుల ఆహ్వానం పట్ల కానీ మేమంతగా ఆసక్తి చూపలేదు. జనవరి మాసాంతంలో మా వారిని షోలాపూర్, అహ్మద్నగర్, ధూలియా జిల్లాలకు తాత్కాలిక సబ్జడ్జిగా వేసినప్పుడు ఆఫీసు పని మీద అహ్మద్నగర్, కర్జత్, కోపర్గాం వెళ్ళాం. అందులో భాగంగా మా వారు ఒకరోజు మమ్మల్ని రహటాకు బయలుదేరదీశారు. మీరు రహటా వెళ్ళి పని చూసుకురండి, మేమీలోగా షిరిడీలో ఉంటాము అన్నాము. నేను బాల్యంలో శ్రీ అక్కలకోట స్వామిని దర్శించాను కనుక బాబాను కూడా చూడాలని, వారు కూడా అక్కలకోట స్వామిని పోలి ఉంటే నాకు వారిపై దృఢ విశ్వాసం కలగవచ్చని తలచి బయలుదేరాను. మేము షిరిడీ చేరి ఆఫీస్ కాగితాలు చావడిలోనూ, సామాన్లు గ్రామ ప్రవేశంలో ఉన్న బాలల పాఠశాలలోనూ పెట్టి త్వరగా మసీదు చేరాము. మేము బాబాను దర్శించి తలా ఒక అర్ధన సమర్పించాము. ఆ రోజుల్లో ఆయన అంతకు మించి దక్షిణ స్వీకరించేవారు కాదు. తర్వాత మేము చావడికి వచ్చి టీ తాగుతుండగా మా పక్కగా బాబా లెండి నుండి మసీదుకు వెళ్తున్నారు.
మేము వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేసుకున్నాము. మా చిన్నమ్మాయి వారికి కూడా ఒక టీ సమర్పించబోయింది. ఆయన దానికేసి పరీక్షగా చూచి ఏమిటిది అన్నారు. మేము టీ అని చెప్పగానే ఆయన వద్దన్నట్లు తల ఊపి సాగిపోయారు. టీ తాగిన వెంటనే మా అబ్బాయి శ్యామ, మా అల్లుడు గంగాధర్ పంతులు బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. అప్పుడు ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయన ఉపాహారం తీసుకుంటున్నారని గమనించి మా వాళ్ళు ద్వారం వద్ద ఆగి వారిని చూచారు. కానీ వారికి కనిపించింది సాయి రూపం కాదు, అక్కలకోట స్వామియే. స్పష్టంగా రక్తమాంసాలతో కూడిన ఆ రూపమే. కొద్ది నిమిషాలు అదే రూపాన్ని మా వాళ్ళు నిశ్చేష్టులై చూస్తూ నిలబడిపోయారు. ఆ తర్వాత మసీదులోకి అడుగుపెట్టిన క్షణంలో రెప్పపాటులో ఆ రూపం అదృశ్యమై వారికి సాయి రూపమే కనిపించింది. కానీ నా దురదృష్టం కొద్దీ నేను కోరిన ఆ దర్శన భాగ్యం నాకు కలగలేదు. అది సాయి చావడిలో నిద్రించే రోజు. ఆయన అక్కడకు చేరి మహల్సాపతితో మాట్లాడుతున్నారు. అతడు వారి చిలిం నింపి వెలిగించడానికి సిద్ధం చేస్తుండగా అందులో ఉండే గులకరాయి జారి క్రింద పడింది. అది నెపంగా పెట్టుకుని బాబా పట్టరాని కోపంతో అందరినీ తిట్టసాగారు. ఆ తిట్లు స్త్రీలెవరూ వినడానికి కూడా తగనివిగా ఉన్నాయి. పరిస్థితి గమనించి మా ఆడవాళ్ళని అక్కడి నుండి తొలగిపోమ్మని అక్కడి భక్తులు సూచించగా మేము వచ్చేశాము. మరురోజు సాయంత్రం మేమంతా స్కూలు వెనుక కూర్చొని ఉండగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. మా వారు బాబా గొప్ప మహాత్ములు కదా, ఇంత చెడ్డగా తిడతారేమీ అన్నారు. మాతో వచ్చిన ఆఫీసు ఉద్యోగులు మహాత్ములు తిట్టినా మధురంగా మాట్లాడినా ఒక్కటే, వాటిని పట్టించుకోనక్కర్లేదు అన్నారు. మావారు నాకు మాత్రం అదేమీ అర్థం కావడం లేదు. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి మేము సమర్పించిన దక్షిణంతా మేము అడగకుండానే ఆయనే తిరిగిస్తే ఆయన మహాత్ముడని నమ్ముతాను అన్నారు. ఆ మరురోజు మా జవానులు గుమస్తాలు ముందుగా ఆయన వద్ద సెలవు తీసుకుని కోపర్గాం వెళ్ళిపోయారు. వాళ్ల వెనుకే మా వారు కూడా సెలవు తీసుకోవడానికి వెళ్ళారు. బాబా తాము కూర్చున్న గోని క్రిందే ఆ డబ్బు సిద్ధంగా ఉంచుకున్నారేమో. మావారు నమస్కరించగానే అదంతా తీసి ఆయన చేతిలో పోసి, ఇదిగో ఇంతవరకు నీవు సమర్పించిన దక్షిణ అన్నారు. అటు తర్వాత ఆడవాళ్ళం 5-6 మంది మీ వారి వద్ద సెలవు కోరడానికి వెళ్ళాలనుకున్నాము. బాబాకు దక్షిణ ఇవ్వటానికై అందరికీ తలకొక 6 పైసలు ఇవ్వాలనుకున్నాను. కానీ నా దగ్గర చిల్లర లేక కొందరికి 6 పైసలు, ఒకరికి 12 పైసలు, ఒకరికి 24 పైసల కాసులు ఇచ్చాను. మా పాప అది చూచి అదేమిటి అందరికీ సమానంగా ఇవ్వక ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ ఇస్తావు అన్నది. నేను రోజు అర్ధనా కాసులు అందరికీ ఇస్తుండటంతో నా వద్ద అవి అయిపోయినవి, నీకు నేనేమిచ్చానో అదే బాబాకు సమర్పించు అన్నాను. ఇంతలో మా వారు మన దక్షిణ బాబా అంగీకరించలేదు, అదంతా వాపసిచ్చేశారు అన్నారు. నేను వెంటనే మసీదుకెళ్ళి బాబాతో ధునికి కట్టెలవి అవసరముంటాయి కదా, అవి కొనడానికి వినియోగించక దక్షిణ మా వారికి తిరిగి ఇచ్చేశారేమీ అన్నాను. వెంటనే ఆయన, మీరంతా గత 4 రోజులుగా నాకు డబ్బులు ఇవ్వడంలా, ఇప్పుడు మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి అన్నారు. సరిగ్గా మా పాపతో నేను అన్న మాటలే అవి. నేను మా అమ్మాయితో చావడిలో అన్న మాటలు కానీ, మేమెక్కడో స్కూలు వెనుక కూర్చున్నప్పుడు మా వారన్న మాటలు కానీ బాబాకి ఎలా తెలిసాయో. ఈమె కుమార్తె భానుతాయి తన బాల్య స్మృతులు ఇలా వ్రాసింది. నేను మొదటిసారిగా నా 7వ ఏట సాయిబాబాను దర్శించాను. నా తండ్రి ఆర్ఆర్ గోవిందవాసుదేవ్ కణిత్కర్. అతడు యవలాలో న్యాయమూర్తిగా పనిచేస్తుండేవాడు. ఒకసారి ఆయన ఆఫీసు పర్యటనలో మా కుటుంబం అంతటినీ కోపర్గాంకు తీసుకెళ్లారు. గోదావరి నదికి అవతల ఒడ్డున గొప్ప ముస్లిం సాధువు ఉన్నారని, అంత దూరం వచ్చాం గనక వారిని కూడా దర్శిస్తే బాగుంటుందని ఎవరో చెప్పారు. మా తల్లిదండ్రులకు సాధు సత్పురుషులపై భక్తి శ్రద్ధలుండేవి గనుక మేము వెంటనే షిరిడీ వెళ్ళి నాటి రాత్రికి అక్కడ బస చేశాము. మేము గ్రామ పాఠశాలలో దిగి బాబాను దర్శించడానికి మసీదుకు వెళ్ళాము. అప్పటికి బాబా గురించి ఎక్కువ మందికి తెలియదు. అక్కడ ఒక చిన్న మసీదు, దానికి చిన్న ముంగిలి ఉన్నాయి. మసీదు నేలంతా ఎన్నో గోతులున్నాయి. అందులో ఎడమ పక్కన ధుని వెలుగుతున్నది. కుడివైపున మహాగంభీరుడు ఆజానుబాహువు అయిన వ్యక్తి ఉన్నారు. ఆయన పాదాల వరకు ఉండే పొడుగాటి కఫ్ని వేసుకున్నారు. ఆయన తలకు ఒక తెల్లని గుడ్డ చుట్టుకొని ఒక చినిగిపోయిన గోనెపట్టా మీద కూర్చొని చిలిం పీలుస్తున్నారు. తమ దర్శనానికి వచ్చిన వారిని ఆయన దక్షిణ అడిగేవారుట. నిరంతరం వెలుగుతున్న ధునికి కట్టెల కోసం కాబోలు. ఆ సంగతి విని మా అమ్మ మా అందరికీ కొద్ది చిల్లరిచ్చి వారికి దక్షిణ సమర్పించమన్నారు. మేమది వారి చేతిలో పెట్టి వారి పాదాలకు నమస్కరించి మా బసకొచ్చాము. అప్పుడు కోర్టు గుమస్తాలు కూడా మాతో పాటు వచ్చారు. నాటి రాత్రి మేమందరం మాట్లాడుకుంటుండగా మా నాన్నగారు, ఈయనేం సాధువు, అందరినీ దక్షిణ అడుగుతారు, అందరినీ తిడతారు అన్నారు. అప్పుడు అచ్చటి వారు తాము వినిన చూచిన బాబా లీలలను గురించి చెప్పారు. మరురోజే మేము తిరిగి వెళ్ళబోతూ బాబాను దర్శించి వారి ముందు దక్షిణ పెట్టి నమస్కారం చేసుకున్నాము. తర్వాత వారి దర్శనానికి మా అమ్మా నాన్న వెళ్ళినప్పుడు అంతవరకు మేము ఇచ్చిన దక్షిణంతా వారికి ఇచ్చేసి ఆ ముందటి రాత్రి మా నాన్నగారన్న మాటలే అన్నారు బాబా.
మా అమ్మ చిన్నబుచ్చుకుని, మా దక్షిణ తిరిగి ఇచ్చేస్తున్నారేం బాబా, దీంతో ధునికి కట్టెలు కొనండి అన్నది. బాబా, అయిష్టంగా ఇచ్చిన ఈ డబ్బు మీరే ఉంచుకోండి అన్నారు. విధి లేక వాళ్ళ డబ్బు తీసుకున్నారు. వారి స్పర్శతో ఇచ్చిన డబ్బులు వారి ప్రసాదమని తలచి వాటిని మా అమ్మ ఒక పట్టు సంచిలో కట్టి పూజలో ఉంచుకున్నది. మేము ఎప్పుడేమి చేస్తున్నది, ఏమి మాట్లాడుతున్నది బాబాకు తెలుస్తుందని గుర్తించారు మా నాన్న. తర్వాత మేము చాలాసార్లు వారిని దర్శించాము. ప్రతిసారి ఆయన మాకేదో ఒక లీల చూపిస్తూనే ఉన్నారు. ఆయన తమను దర్శించిన వారికి స్వయంగా ఊది ప్రసాదించేవారు. ఒక్కొక్కప్పుడు వారే నొసట పెట్టేవారు కూడా. ఒకసారి నాకు మా అన్నకు అమ్మవారు పోసి, మా అన్న పరిస్థితి ఎంతో ఆందోళనగా ఉంది. అతడి ఒంటి మీద పొక్కులు బాగా పెద్దవై జ్వరం బాగా హెచ్చింది. ఆ పొక్కులు పగిలాయి. అతని ముక్కు నుండి కూడా ఎంతో రక్తం కారసాగింది. ఇంట్లో అందరూ భయపడసాగారు. మా అమ్మ మాత్రం బాబాను హృదయపూర్వకంగా నమ్ముకొని నిత్యము మా ఇద్దరికీ ఊది పెడుతుండేది. ఆ సమయంలో బాబా తమ భక్తులతో, బండి తీసుకురండి, నేను ఎవలా వెళ్ళాలి, ఆ తల్లి నన్ను పిలుస్తున్నది అని పదే పదే అంటున్నారట. తర్వాత నాకు మా అన్నకు జబ్బు తగ్గిపోయింది. ఆ తర్వాత ఒకనాటి ఉదయం మా ఇంటికి ఒక ఫకీరు భిక్షకొచ్చి అలక్ నిరంజన్ అని కేక వేశారు. అప్పుడు నేను అక్కడే ఆడుకుంటున్నాను. అప్పుడు గేటు వద్దనున్న మా బంట్రోతు, ఇప్పుడు ఇచ్చటి ధాన్యం డబ్బా ఖాళీగా ఉంది, ఇంట్లోని వారు ఈరోజు ఇంకా ధాన్యం పోయలేదు, కొద్దిసేపు ఆగిరా అని చెప్పారు. ఆ ఫకీరు వెళ్ళి కొద్దిసేపు అయ్యాక మళ్ళీ వచ్చాడు. మా బంట్రోతు మళ్ళీ అలానే చెప్పాడు. ఆ ఫకీరు చిన్నగా నవ్వి, అందులో ఏముంటే అదే వేయి, నేను మళ్ళీ ఎప్పుడొచ్చేది అన్నాడు. ఆ డబ్బా ఖాళీగా ఉందని చెబితే ఆ ఫకీరు 4 గింజలున్నా చాలు అన్నాడు. అప్పుడు మా బంట్రోతు గంగారం అందులో ఉన్న 2 గింజలు తీసి అతనికి ఇచ్చాడు. ఆ ఫకీరు ఖాళీగా ఉన్న జోలె పట్టి గింజలు వేశాక ఒకసారి జోలె మూసి మరలా తెరిచారు. ఈసారి దాని నిండుగా గింజలున్నాయి. ఆ ఫకీరు నవ్వి, నిండుగా భిక్ష ఉన్నది చూసావా అని నవ్వుతూ వెళ్ళిపోయారు. తర్వాత మా అమ్మ ఆ లీల గురించి విని వెంటనే వెళ్ళి ఆ ఫకీర్ను తీసుకురమ్మని, ఆయన సాయిబాబాయేనని చెప్పి మా బంట్రోతును పంపింది. మా బంట్రోతు పరుగును వెళ్ళి కొంతసేపు వెదికి తిరిగి వచ్చి ఆయన ఎక్కడా కనిపించలేదని చెప్పారు. కొద్ది కాలానికి మేము షిరిడీ వెళ్ళినప్పుడు మా అమ్మతో, బాబా ఆయి నేను మీ ఇంటికి వచ్చి వెళ్ళాను అన్నారు. బాబాకు మామిడి పిందెల ఊరగాయ, మామిడి పండ్లు, ద్రాక్ష పండ్లు, సీర ఇష్టమని విని మేము ఎప్పుడు షిరిడీ వెళ్ళినా అవి తీసుకువెళ్ళి బాబాకు సమర్పించుకునేవాళ్ళం. ఒకసారి చాలామంది మీ షిరిడీ వెళ్ళాం. మాతో కూడా దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించిన మా బావగారు రామాభావు తిలక్ కూడా మాతో ఉన్నారు. ఇతడు బాబా సిద్ధపురుషులైతే ఆయనకు అన్ని భాషలు అర్థమవ్వాలనుకుని దివ్యజ్ఞాన సమాజం వారు కొత్తగా ప్రచురించిన మాస్టర్స్ అనే ఆంగ్ల గ్రంథం మసీదుకు తీసుకొచ్చాడు. అతడు సాష్టాంగ నమస్కారం చేసుకుని అక్కడ కూర్చున్నాక బాబా చిలిం పీలుస్తూ కొద్దిసేపు అతడికేసి తదేకంగా చూచారు. ఇది వారి అలవాటు. ఆయన చిలిం త్రాగుతూ వచ్చిన వారికేసి కొద్దిసేపు చూచి తాపీగా వారితో మాట్లాడేవారు. ఆయన తిలక్ను నీవేం తెచ్చావు అని అడిగారు. అతడు ఆ పుస్తకం చూపగానే బాబా దాన్ని తమ చేతిలోకి తీసుకొని పుట్టలు త్రిప్పి చూచి అతడికిస్తూ ఫలానా పేజీ తెరిచి తమకు వినిపించమన్నారు. అతడు ఆ పేజీ తెరిచి చదవసాగాడు. బాబా శ్రద్ధగా వింటున్నారు. అందులో సిద్ధపురుషుల గురించే వ్రాసి ఉన్నది. ఆయన్ను రామబాబు కొన్ని ప్రశ్నలు వేసి వారి సమాధానాలను బట్టి ఆయన సిద్ధపురుషుడేనని నిర్ణయించుకున్నాడు. ఆంగ్లంలో వ్రాయబడిన ఆ గ్రంథంలోని విషయాలన్నీ ఆయనకు బాగా తెలుసునని రుజువైంది. యవలాకు చెందిన ఒక మమల్తాదారు బాబా సిద్ధపురుషులు అవునో కాదో చూడదలిచి వారిని దర్శించి ఆయనకు ఒక కలకండ, కొబ్బరికాయ సమర్పించి నమస్కరించుకున్నాడు. అప్పుడే వేరొక భక్తుడు కర్పూరం వెలిగించి బాబాకు ఆరతిచ్చాడు. బాబా అందరికీ కలకండ పంచాక 5-6 కలకండ ముక్కలు వెలిగించి తమ అరచేతిలో పెట్టుకున్నారు. అవి కూడా కర్పూరంలాగే వెలిగాయి. తనకు సంశయ నివృత్తి చేయడానికే బాబా ఆ లీల చేశారని ఆ మమల్తదారు తలచాడు. కానీ అది చూచాక కూడా అతడికి ఇంటికి వెళ్ళాక ఒక సందేహం వచ్చింది. బాబా పంచిన కలకండలో కర్పూరం కలిసి ఉన్నదేమోనని తలచి అతడు బాబా తనకు ప్రసాదించిన కలకండ ముక్క వెలిగించాలని ప్రయత్నించాడు. కానీ అది ఎంతకు వెలగలేదు. అది బాబా లేలేనని అతడు నిర్ణయించుకున్నాడు. డోలస్ ఆనందరావు పరశురామ్ డోలస్ 1917లో స్థిరమైన ఉద్యోగం లేక బాధపడుతుండేవాడు. అతడు ఒకరోజు, బాబా నాకు స్థిరమైన ఉద్యోగం వస్తే నా మొదటి నెల జీతంతో నేను షిరిడీ దర్శించి మీకు దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. కొద్ది కాలంలో అతనికి నెలకు 35 రూపాయల జీతం మీద ఒక స్థిరమైన ఉద్యోగం వచ్చింది. అనుకున్న ప్రకారమే అతడు మొదటి నెల జీతంతో 20 రూపాయలు బస్ ఛార్జీలకు, మిగిలిన 15 రూపాయలు పై ఖర్చులకు కేటాయించుకుని షిరిడీ బయలుదేరాలనుకున్నాడు. సరిగ్గా సమయానికి స్థానిక పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేయుచున్న బేండ్రే కూడా సకుటుంబంగా అతనికి ప్రయాణంలో తోడయ్యాడు.
అందరూ షిరిడీ చేరిన సమయంలో బాబా లెండీకి వెళ్తున్నారు. ఈ భక్తులు తమ సామాన్లు దీక్షిత్వాడాలో పెట్టుకుని వచ్చి బాబాకు నమస్కరించుకున్నారు. తర్వాత అందరూ స్నానాలు పూర్తి చేసుకుని మరలా ఆయన దర్శనానికి ద్వారకామాయికి వెళ్ళారు. ఆ సన్నివేశాన్ని డోలస్ ఇలా వర్ణించారు. ఆ సమయంలో భక్తులెందరో మసీదు నిండుగా కూర్చొని ఉండడం వలన మా బృందమంతా ఒక పక్కగా నిల్చుని బాబా దర్బార్ను తిలకిస్తున్నాం. ఆ సమయంలో శ్రీమాన్ బూటి పొగాకు ఒలిచి చిలిం గొట్టంలో వేసి వెలిగించి బాబాకు అందించాడు. బాబా దానిని అందుకుని పొగ పీలుస్తూ నా కేసు చూసి ఆ వెంటనే ఆ చిలిం నాకు అందింపచూచారు. నేను వయసులో చిన్నవాడిని అవటం వల్ల వెనుకాడుతూ, నేను వయసులో మరీ చిన్నవాడిని, నాకు పొగ తాగే అభ్యాసం కూడా లేదు అన్నాను. అప్పుడు బాబా ఆ చిలిం ఇంకొకరికి ఇచ్చారు. భక్తులందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ చిలిం పీలుస్తున్నారు. ఇంతలో బాబా నా కేసు చూచి 10 రూపాయలు దక్షిణ కోరారు. నేను వెంటనే వాడాకు వెళ్ళి 10 రూపాయలు తెచ్చి వారికి సమర్పించాను. ఆయన బేండ్రే నుండి కూడా దక్షిణ కోరి తీసుకున్నారు. నా సోదరి అచ్చటి స్త్రీల మధ్యలో కూర్చొనుంటే ఆమెను కూడా దక్షిణ అడిగి తీసుకున్నారు. అటు తర్వాత మరలా బాబా నా వైపు చూచి దక్షిణ కోరారు. నేను మరలా వాడా నుండి 10 రూపాయలు తెచ్చి వారికి సమర్పించాను. చివరకు నేను బాబాకు ఎంత దక్షిణ సమర్పించానో లెక్క చూసుకుంటే మా తిరుగు ప్రయాణానికి డబ్బు తరుగయ్యేలాగా ఉన్నది. నేను షిరిడీ దర్శించడం అదే ప్రథమం కనుక ఆ పైకం అప్పు తీసుకోవడానికి అక్కడ నాకెవరూ తెలియదు. బేండ్రే గారిని అడిగితే ఆయన తమతో అదనంగా పైకమేమీ తేలేదని, సాయికి మొక్కుకున్న పైకం నుండే తమ ఖర్చులకు చాలినంత మాత్రం తెచ్చుకున్నానని చెప్పాడు. మేమంతా ఆందోళన పడుతుంటే మాతో కూడా వచ్చిన ఒక వృద్ధురాలు, సాయి పాద సన్నిధికి వచ్చాక కూడా ఇలా కంగారు పడతారేమి? మీ పట్ల ఎంతో అనుగ్రహం ఉండబట్టే బాబా మీ దగ్గర దక్షిణ అడిగి తీసుకున్నారు. అదే మా వద్దకు ఉండి చూడండి, ఒక్క పైసా అయినా స్వీకరించలేదు. కనుక మీ అందరినీ ఆయనే ఇల్లు చేరుస్తారు, భయం లేదు. అంతగా అవసరమైతే ఆ పైకం నేనే ఇస్తాను, మీకు వీలున్నప్పుడు తిరిగి ఇచ్చేద్దురు కానీ అన్నది. రాత్రి భోజనం అయ్యాక బాబా ఛత్ర చామరాలు నెమలి కన్నుల కుంచెలతో చావడికి బయలుదేరారు. అదంతా చూస్తుంటే నాకు కూడా చామరం చేతబట్టి బాబాకు విసరాలనిపించింది. అయినా నేను కొత్తవాణ్ణి గనుక మరొకరి చేతిలోంచి అది తీసుకొనడానికి కొంచెం వెనుకాడాను. కానీ చిత్రం, ఆ క్షణంలో చామరంతో బాబాకు వీస్తున్న వ్యక్తి తనకై తానే ఆ చామరం నాకు ఇచ్చాడు. నేను సంతోషంగా సాయి సేవ చేసుకున్నాను. అప్పటి నుండి అన్నాసాహెబ్ దభోల్కర్, పురందరే మొదలైన వారితో కలిసి అప్పుడప్పుడు నేను కూడా షిరిడీ వస్తుండేవాణ్ణి. బాబా మహాసమాధి చెందడానికి ముందటి రోజు అక్టోబర్ 14, 1918 నాటి రాత్రి నా సోదరికి నేను షిరిడీ నుండి ఊదీ ప్రసాదం మాత్రమే తీసుకొచ్చినట్లు, బాబా పాదతీర్థం తీసుకురానట్లు స్వప్నం వచ్చింది. ఆ కలలోనే ఆమె అందుకు నన్ను కేకలు వేస్తుంది. ఆ మరో రోజే బాబా మహాసమాధి చెందినట్లు మాకు వార్త అందింది. ఇక నుండి బాబా పాదతీర్థం మాకు లభించబోదని బాబా మాకు ముందుగానే దృష్టాంతం ఇచ్చారు. విఠల్ యశ్వంత్ దేశ్పాండే. బొంబాయిలో నివసిస్తున్న యశ్వంత్ దేశ్పాండే సుమారు 80 సంవత్సరాలు. ఇలా చెప్పాడు. ఒకప్పుడు మా తాత, మా అమ్మగారి తండ్రి గారికి కళ్ళజబ్బు చేసింది. ఎంతమంది చికిత్సలు చేసినా క్రమంగా వ్యాధి ముదిరి దృష్టి పూర్తిగా లోపించింది. ఆ రోజుల్లో శ్రీ గోవిందరావు బాలక్రామ్ మాన్కర్ అను గొప్ప సాయి భక్తుడు ఒంటరిగా బాంద్రాలో నివసిస్తుండేవాడు. ఎందరో తమ బాధలు నివారించుకోవడానికి అతన్ని దర్శిస్తుండేవారు. మేము ఆయన వద్దకు వెళితే షిరిడీలో సాయిబాబాను దర్శించమని చెప్పాడు. నేను మా తాతను తీసుకుని 1916లో షిరిడీలో మసీదు చేరగానే బాబా మా కేసు చూచి నవ్వుతూ 16 రూపాయలు దక్షిణ కోరారు. అప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు. నేను 10 రూపాయల నోటు ఇవ్వబోతే బాబా అడ్డంగా తల ఊపి 16 రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టారు. మా తాతను మసీదు ముంగిట ఖాళీ స్థలంలో కూర్చోబెట్టి నేను 10 రూపాయల నోటు చిల్లర మార్చడానికి వెళ్ళాను. ఆ రోజుల్లో అక్కడ ఒక చిన్న వీధి, దానికి అవతల గోడ ఉండేది. నా దగ్గర మొత్తం 2 10 రూపాయల నోట్లు ఉన్నాయి. మా తాతతో చెప్పి చిల్లర కోసం బయటకు వెళ్ళి ప్రతి అంగడికి తిరిగాను కానీ ఎవ్వరూ చిల్లర ఇవ్వలేదు. నేను పూర్తిగా అలసిపోయాను. నాకు దుఃఖం పొర్లుకొస్తున్నది. చిల్లర దొరకపోతే బాబాకు దక్షిణ సమర్పించేదెలా? నేను నిస్సహాయుడనై కన్నీరు కారుస్తూ రోడ్డు పక్కన నుంచున్నాను. ఇంతలో ధోవతి, కోటు, తలపాగా, నుదుట గంధము ధరించిన ఒక పెద్ద మనిషి నా చెంతకొచ్చి వీపు తట్టి నా దుఃఖానికి కారణం అడిగారు. నేను చెప్పగానే ఆయన తమ జేబులోంచి 10 రూపాయి నాణేలు తీసి నా చేతిలో వేశాడు. నేను నోటు వారికిచ్చి పరుగున మసీదు చేరి 16 రూపాయలు బాబా చేతిలో ఉంచాను. ఆయన, భయపడకు, భగవంతుడు మేలు చేస్తాడు, నీవు వచ్చిన పని ఎప్పుడో పూర్తయింది, మీరు ఇక వెళ్ళవచ్చు అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. మేమెందుకు వచ్చామో ఆయన అడగనూ లేదు, మేము చెప్పనూ లేదు. నాకేమీ అర్థం కాక చూస్తుంటే వారు మరలా అలానే అన్నారు. నేను బాబాకు నమస్కరించి మసీదు మెట్లు దిగేసరికి ఆ ముంగిట్లో మా తాత ఎక్కడా
కనిపించలేదు. నాకు చెప్పలేనంత భయమేసింది. కళ్ళు లేని ఆయన ఎటు వెళ్ళాడో, ఆయనకేమవుతుందోనన్న కంగారుతో అన్ని దిక్కులకు పరుగులు తీశాను. ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి ఆయన ఏమైపోయాడోనన్న భయంతో ఒకచోట నిలబడి పెద్దగా ఏడుస్తున్నాను. కొద్దిసేపట్లో అంతకుముందు చిల్లరిచ్చిన పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చి విచారించి, ఏడవకు, భయం లేదు, మీ తాతను చూపిస్తారా అంటూ నా చేతులు పట్టుకుని గబగబా వాడా వద్దకు తీసుకెళ్ళాడు. ఆయన వేగంగా నడుస్తుంటే నేను ఆయనతో కూడా పరిగెత్తవలసి వచ్చింది. మా తాత రోడ్డు పక్కన ఒక చోట కూర్చుని చెరుకు మొక్క నములుతున్నాడు. నేను పట్టరాని కోపంతో, నువ్వొక్కడివే బయటికి ఎందుకు వచ్చావు? ఎక్కడైనా ఏదైనా తగిలి నీవు పడిపోతే ఎంత ప్రమాదం? నీకోసం వెదకలేక చచ్చాను, ఏమైపోయావో తెలీదు అన్నాను. మా తాత నా కేసు చూసి నవ్వుతూ నా చేయి పట్టుకుని తనకు దగ్గరగా కూర్చోబెట్టుకుని, చిన్న, నీవు చిల్లర కోసం వెళ్ళగానే కొద్ది క్షణాల తర్వాత అకస్మాత్తుగా నా కళ్ళు కనిపించనారంభించాయి. నేను నీకోసం కొద్దిసేపు వేచి చూచి నీకోసం వెతికినట్లు ఉంటుంది, గ్రామం చూచినట్లు ఉంటుందని బయటకు వచ్చాను. నీవు కనిపిస్తావనే ఇక్కడ కూర్చున్నాను. మరలా మసీదుకే వెళ్దామనుకుంటుండగా నువ్వే వచ్చావు అన్నాడు. నా ఆశ్చర్యానికి మేరలేదు. బాబా అన్న మాటలప్పుడు అర్థమయ్యాయి. మేమిద్దరము ఇల్లు చేరి జరిగిందంతా చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. వింత చూడవచ్చే వాళ్లతో కొద్ది రోజుల పాటు మా ఇల్లంతా సందడిగా ఉండేది. అతడు చూచినప్పుడు బాబా రూపం ఎలా ఉన్నదని అడిగితే యశ్వంత్ దేశపాండే ఇలా చెప్పాడు. ఆయన ఆజానుబాహువు, అంటే ఆయన చేతులు పొడవుగా మోకాళ్ల వరకు ఉన్నాయి. ఆయన శరీర ఛాయ ఎంతో కాంతివంతంగా ఉన్నది. ఆయన హిందీలోనూ మరాఠీలోనూ మాట్లాడారు. తురిమిన ఎండు కొబ్బరి, కలకండ కలిపిన ప్రసాదము ఊది భక్తులకిస్తున్నారు. ఎప్పుడూ ఆయన సన్నిధిలో 25 లేక 30 మంది భక్తులు ఉండేవారు. ఆయన భక్తునికి సెలవిచ్చేటప్పుడు సామాన్యంగా పురుషులకు మాత్రమే నొసట విభూతి పెట్టి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించేవారు. ఆరతి సమయంలో ఆయన ముఖం ఒక వింతైన దివ్యవచ్చసతో వెలిగిపోయేది. మసీదు ముంగిట్లో భక్తుల మధ్య చక్కగా అలంకరించిన శ్యామసుందర్ అనే గుర్రం నిశ్చలంగా నిలబడేది. ఆరతయ్యాక ఆ గుర్రం తన ముందు కాళ్ళు వంచి తన నొసటితో నేలను తాకి నమస్కరించేది. బాబా దగ్గర సెలవు తీసుకొనిదే ఎవ్వరూ సిరిడి విడిచి వెళ్ళేవారు కాదు. ఒకసారి మాత్రం తొందరలో నేను బాబా అనుమతి తీసుకోకుండా శంకర్రావు షిండే అనే భక్తుని కారులో దామోదర్ రాస్నేతో కలిసి బయలుదేరాను. అహ్మద్నగర్ దగ్గర వేగంగా పోతున్న మా కారు ఒక వ్యక్తిని గుద్దేసింది. అతడు స్పృహ తప్పి పడిపోయాడు. భయంతో మాకేం చేయాలో పాలుపోలేదు. అప్పుడు రాస్నే అతని నొసట కొంచెం బాబా ఊది అద్ది ఆ కొంచెం అతని నోట్లో వేసి కొంచెం గుండెలకు పొట్టకు రాశాడు. కొద్దిసేపు అయ్యాక అతడికి స్పృహ వచ్చింది, కానీ అతని కాలు మాత్రం విరిగిపోయింది. వెంటనే అతన్ని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చాం. వెంటనే అతన్ని రక్షించమని కోరడానికి బాబా వద్దకు రాస్నే షిండేలు తిరిగి వెళ్ళారు. నేను అహ్మద్నగర్ నుండి ఇంటికి వెళ్ళిపోవడానికి కూడా బాబా అనుమతి కోరమని చెప్పాను. తర్వాత అతడు త్వరలో కోలుకున్నాడు. బాబా మహాసమాధి చెందాక కూడా వారి కృప నాకు అనుభవమవుతూనే ఉన్నది. అన్నింటిలోకి ముఖ్యమైంది 1968లో అనంత చతుర్దశి నాడు జరిగింది. కాషాయము, రుద్రాక్షలు ధరించిన ఒక సన్యాసి మా ఇంటి ఎదుటికొచ్చి, నాకు కొంచెం టీ కావాలి, ఇస్తారా అని హిందీలో అడిగారు. నేను వారిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి చక్కెర వేసిన పాలిమ్మంటారా అని అడిగితే ఇవ్వమన్నారు. ఇంట్లో నుంచి పాలు తీసుకొచ్చి ఇచ్చేదాకా ఆయన మౌనంగా కూర్చున్నారు. వారికేసి చూచేసరికి ఆయనకు బదులు సాయిబాబా కూర్చొని ఉన్నారు. నేను పట్టలేని ఆనందము, ఆశ్చర్యాలతో నమస్కరించుకున్నాను, కానీ నా నోట మాట రాలేదు. నన్ను చూచి ఇంట్లో వారంతా ఆయనకు నమస్కారం చేసుకున్నారు. ఇంతలో వారు పాలు త్రాగి అకస్మాత్తుగా లేచి బయటకు వెళ్ళిపోయారు. వారు తిరిగి వస్తారేమోనని ఒక్క నిమిషం చూచాను. రాకపోయేసరికి నేను బయటికి వెళ్ళి చూచాను. ఆయన ఎక్కడా కనబడలేదు. పొరుగువారిని విచారిస్తే అలాంటి వ్యక్తిని వారు చూడనే లేదన్నారు. ఇలా ఎన్ని జరిగాయో! గత 33 సంవత్సరాలుగా మేమెప్పుడు డాక్టర్ వద్దకు వెళ్ళడమే లేదు. ఎటువంటి వ్యాధి అయినా విభూతితో త్రుటిలో తగ్గపోవలసిందే. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.